దినాల్లో మరి కడవరి వర్షము కావాలి. పంట పండాలంటే ముందు కడవరి వర్షము కావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ కడవరి వర్షం దేనికి గుర్తింపు అంటే, గట్టిగా గింజ కాయడానికి పొలంలో అనేవారండి. నేను చిన్నప్పుడు కడవరి వర్షం వస్తే పంట బాగుంటుంది, అది అయ్యే వరకు ఏ వర్షము ఏది రాకూడదనేవారు. ఏది ప్రమాదం రాకూడదని. అంటే ఇక్కడ ఏంటి, కడవరి వర్షం వచ్చే వరకు కూడా వర్షం వెన్నెల అదే ఆ ఒడ్లు గట్టి కావు. అందుకే ఈ రోజున ఈ కడవరి వర్షం కోసం ఎదురు చూసిన వాళ్ళారా, దేవుని మాట విని గట్టిగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళారా, గట్టిగా ఉండాలనుకున్న వాళ్ళారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఒక తినడానికి అంత గట్టిగా అవ్వడానికి గల కారణం, కడవరి వర్షం వస్తే అది ఆ ఒడ్లు గట్టిగా అయ్యి తినడానికి మన ఇంటికి వస్తుంది. ఒకవేళ మధ్యలో ఏ వర్షం వచ్చి ఏదైనా కొట్టుకుపోతే అది గట్టిగా కాదండి. అందుకే మనం కూడా సమస్యలకు గురి కాకుండా ముందుగానే గట్టిగా అవడానికి మిమ్మల్ని పిలుస్తున్న ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడు ఈ రోజున. పరిశుద్ధాత్మ